శుభములు కలుగు నీకు. నేను మా అన్నయ్యకి చెప్పాను, నీకు అకౌంట్స్ చూడడం కూడా వచ్చని చెప్పాను. కానీ ప్రస్తుతం వాళ్ళ ఆఫీస్లో ఎలాంటి వేకెన్సీస్ లేవంట వారాహి. సిచ్యువేషన్ చాలా టఫ్గా మారిపోయింది. ఖచ్చితంగా నేను సెకండ్ జాబ్ చేసి తీరాలి. ఒక 6 months మేము ఎలా ఉన్నాం, ఏం తిన్నామని కాకుండా ఎంత కష్టపడి పనిచేస్తున్నాం, ఎంత డబ్బు సంపాదిస్తున్నామని మాత్రమే చూసుకోవాలి. అలాంటప్పుడు చరణ్ సార్ని అడగొచ్చు కదా. ప్లీజ్ అది మాత్రం చెప్పుకో. ఆయన నేను అడగను. వారాహి, సిచ్యువేషన్ బాలేనప్పుడు తల వంచాలి, తప్పదు. అన్ని చోట్ల తల వంచుకుపోతే తలకి దెబ్బ కాదు, మనసుకి గాయమవుతుంది టీచర్. అందుకే నేను చరణ్ సార్ని ఎలాంటి సాయమో అడగను. మరిప్పుడేం చేస్తావు? ప్రయత్నాలు చేస్తాను. సరేలే, పర్వాలేదు. నా కోసం నువ్వు ట్రై చేసావుగా, అది చాలు. జయసింహ గారు ఫోన్ చేస్తున్నారు. ఆయన చేయడమేంటి? నీతో ఏదైనా పనుందా? మన అవసరం ఆయనకే ఉంటుంది, మనకే అవసరాలుంటాయి కదా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వారాహి, నా మీద నీకు గౌరవం ఉందా అమ్మా? నేను మా అమ్మని ఎంతగా ప్రేమిస్తాను, మిమ్మల్ని అంతలా గౌరవిస్తాను సార్. అయితే నీ నుంచి నాకు ఒక హెల్ప్ కావాలి, చేస్తావమ్మా? హెల్పా? మీ దగ్గర జాబ్ చేసేదాన్ని. మీరు చాలా పెద్దవాళ్ళు. మీకు నేను చేయగలిగే హెల్ప్ ఏముంటుంది సార్? సింహానికి ముళ్ళు గుచ్చుకుంటే తనకు తను తీసుకోగలుగుతుందా? పోనీ ఇంకొక సింహం హెల్ప్ తీసుకుంటే అది ఆ ముళ్ళు తీయగలుగుతుందా? ఒక చిట్టెలకు సాయం తీసుకుంటేనే సింహం బాధ తీరుతుంది. ఇప్పుడు సింహానికి గుచ్చుకున్న ముళ్ళేంటి సార్? అది ఈ చిట్టెలకే ఎందుకు తీయాలి? నాకు స్కూల్ కాకుండా ఇంకో 2 బిజినెస్లున్నాయి. అందులో ఓ కంపెనీ అకౌంట్స్లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి. ప్రస్తుతం ఆ కంపెనీలో ఆడిటింగ్ మొదలైంది. ఆ మిస్టేక్స్ వాళ్ళ దృష్టికి వెళ్ళకముందే వాటిని సరిచేయాలి. మళ్ళీ అలాంటి మిస్టేక్స్ ఎప్పటికీ జరగకుండా చూడాలి. నీకు అకౌంట్స్లో స్ట్రాంగ్ గ్రిప్ ఉందని నాకు తెలుసమ్మా. నువ్వు నా కోసం ఆ అకౌంట్ సరిచేసి ఆ పని చేసి పెట్టగలవమ్మా? అంటే నన్ను టీచర్గా మానేయమంటున్నారా? అమ్మా, అలా ఎలా అంటానమ్మా? ఇప్పుడు మీరు ఎంత కష్టంలో ఉన్నారో తెలిసి నిన్ను జాబ్ మానేయమని ఎలా అంటాను? అర్థమైంది సార్. ఇది సింహానికి గుచ్చుకున్న ముళ్ళు ఎలుక తీయటం కాదన్నమాట. ఎలుకని, దాని ఫ్యామిలీని వేరు చేసి పులొచ్చి తినేయబోతుంటే ఆ సింహం తన పంజాన్ని అడ్డుపెట్టడం అన్నమాట. నువ్వు చాలా తెలివైందనివి వారాహి. నాతోనే నా మనసులో మాట చెప్పించేశావు. అవునమ్మా, ఇది మీ పరిస్థితి తెలిసి నేను మీకిస్తున్న 2వ ఉద్యోగం. నువ్వు ఈవినింగ్ నుంచి రాత్రి వరకు పార్ట్ టైం జాబ్ కోసం ట్రై చేస్తున్నావని తెలిసి నేనే నీకిది ఆఫర్ చేస్తున్నాను. ఈవినింగ్ స్కూల్ అయిపోయాక నువ్వు మా ఇంటికి వచ్చావనుకో, 2-3 గంటలు ఇంటి దగ్గరే అకౌంట్స్ చెక్ చేయొచ్చు. సార్ నేను చూడమ్మా, నేను నిన్ను ముందే ఒక మాట అడిగాను, నీకు నేనంటే గౌరవం ఉందా అని. సార్ అది నాకు నువ్వు ఎస్ ఆర్ నో చెప్పే ముందు ఇందాక నేను చెప్పిన మాట మైండ్లో పెట్టుకుని ఆన్సర్ చెప్పు. సార్ ఒక మాట వారాహి, నేను నీకు పార్ట్ టైం జాబ్ ఇస్తుంది కేవలం అకౌంట్స్లో నీకున్నటువంటి స్ట్రాంగ్ గ్రిప్ వల్ల, ఇంకా నీ సిన్సియారిటీ మీద నాకున్న నమ్మకం వల్ల మాత్రమే. అంతకు మించి వేరే రీజన్స్ ఏమీ లేవమ్మా. నీకు నిజంగా నమ్మకం, గౌరవం ఉంటే, ఈ జాబ్తో నీకు తప్పకుండా అవసరం ఉందనుకుంటే నువ్వు ఈ జాబ్కి రా. సార్, నేను వెంటనే సమాధానం చెప్పలేను, కొంచెం ఆలోచించుకోవాలి. అలాగేనమ్మా, ఆలోచించుకో. ఆలోచించుకునే చెప్పు. సాటి మనిషికి కష్టం వస్తే ఇచ్చగలిగే స్థితిలో ఉండి
కనీస సాయం చేయలేకపోయానే అని బాధ నేను జీవితాంతం పడకుండా నీ సమాధానం ఉంటుందని అనుకుంటున్నాను. ఆ, వస్తాను సార్ అని చెప్పమ్మా. ఇది నా కొడుకు వల్ల నువ్వు పడిన బాధకి చిన్న పరిహారం అంతే. డాడ్, చాలా థ్యాంక్స్ డాడ్. వారాహికి పార్ట్ టైం జాబ్ ఆఫర్ ఇచ్చి చాలా మంచి పని చేశారు. రేయ్, నేను వారాహికి జాబ్ ఇస్తుంది నీకోసం కాదురా, తనకొచ్చిన కష్టాన్ని తీర్చడంలో కొంత సాయపడదామని. నేను తన కష్టాన్ని మొత్తంగా తీర్చాలని ట్రై చేశాను, కానీ తను ఒప్పుకోలేదు కదా. ఎలా ఒప్పుకుంటుందిరా? ఆత్మాభిమానం గల ఏ పిల్ల ఒప్పుకోదు. వారాహిలా పద్ధతుల మధ్య పెరిగిన అమ్మాయి అస్సలు ఒప్పుకోదు. డాడ్, ఎప్పుడు నేనేదో పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? తనతో ఫ్రెండ్షిప్ చేస్తానని కదా నేను అంది. చరణ్, తనకిష్టం లేకుండా తన మనసును డిస్టర్బ్ చేసే రైట్ నీకు లేదు. నేను నీకు చాలాసార్లు చెప్పాను. అది ఫ్రెండ్షిప్ పేరుతో అయినా ప్రేమ పేరుతో అయినా. ఆ అమ్మాయి నేను ఇచ్చిన ఆఫర్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. ఒకవేళ యాక్సెప్ట్ చేసి వారాహి ఇక్కడికి వచ్చిందంటే మాత్రం నువ్వు తనని ఏ రకంగానూ డిస్టర్బ్ చేయకూడదు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, లవ్ చేసి మోసం చేస్తే తప్పు, ఫ్రెండ్షిప్ చేస్తే తప్పేంటని నీ ఫిలాసఫీలు తన మీద ప్రయోగించుకో. ఇప్పటికే తను చాలా కష్టంలో ఉంది. నువ్వు ఇంకా ఇంకా కష్టపెట్టకు. తను ఈ జాబ్ మానేసేలా చేయకు. ఇప్పుడు ఇదే నువ్వు తనకి చేయగలిగే పెద్ద హెల్ప్. చూసావా, వచ్చేసింది. రాత్రి మనం ఇచ్చిన ప్రోడక్ట్స్ వాడుంటుంది, అందుకే వచ్చింది. నేను టెస్ట్ చేస్తే నాకు రియాక్షన్ అయ్యింది కదండి, అందుకేగా నేను వెంటనే మనది మానేశాను. అది అందరి స్కిన్లకి రియాక్ట్ అవ్వాలని లేదే. ఓ అలాగా, ఒకవేళ రియాక్షన్ అయితే ముందు మన ప్రోడక్ట్కి ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న ఈ ఆసిని మీద జనం వచ్చి పడతారు. ఓ వాళ్ళు మన మీదకి వచ్చేలోపు మనం బోర్డు తిప్పేసి ఇక్కడ నుంచి జంప్ అయిపోతాం. ఓ ఇక్కడొచ్చిన లాభాలతో వేరే ఊర్లో వేరే పేరుతో ఫామ్ రిజిస్టర్ చేసి అక్కడ ఇంకొంచెం బెటర్ ప్రోడక్ట్ తయారు చేసి అమ్ముదాం. సరే సరే, ముందు వీడియో షూట్ చేయాలి. పద ఓకే పద వెళ్దాం. సరే పదండి. హాయ్ మేడం. హాయ్ హలో అమ్మా. సార్. హాయ్ ఆసిని. మీరు తయారు చేసిన ప్రొడక్ట్ ని నేను రాత్రి వాడి చూశాను. ప్రొడక్ట్ చాలా బాగుంది. సరే అమ్మా, షూట్ మొదలు పెడదామా? అలాగే అండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఓ మంచి ప్రోడక్ట్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది కంప్లీట్ స్కిన్ కేర్. నేను దీన్ని వాడి దీని క్వాలిటీ టెస్ట్ చేశాకే మీ అందరికీ చెప్తున్నాను. ఇది రాసుకుంటే స్కిన్ ఎంతో సాఫ్ట్ గా చాలా గ్లోగా ఉంటుంది. ఇదిగో నా ఫేస్ మీద నిన్న రాత్రి ఈ రోజు మార్నింగ్ దీన్ని అప్లై చేశాను. చూడండి నా స్కిన్ ఎంత స్మూత్ గా కనిపిస్తుందో. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇది మన ఊర్లోనే తయారైంది. మన ఊర్లోనే ఇంత మంచి ప్రోడక్ట్ తయారవడం చాలా గ్రేట్ కదా. ఎనీహౌ, నేను వాడి చూశాను. మీకు కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ నెంబర్ ఉంటుంది. దానికి ఆర్డర్ చేసి వాడి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుంటే మీ చుట్టూ ఉన్న 10 మందిని వాడమనండి. అలాగే వాళ్ళని కూడా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, బాయ్. చాలా బాగా చెప్పావమ్మా. నువ్వు ఏం చెప్పినా నిజమే చెప్తావని జనాల్లో బాగా నమ్మకం ఉంది. ఆ నమ్మకం మా బిజినెస్ కి పునాది అవుతుందమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను ఇంకా బయలుదేరుతాను. సరేనమ్మా, రేపు మళ్ళీ ఇంకో వీడియో తీద్దాము. త్వరగా వచ్చేసేయ్. సరే అండి, రేపు ఇదే టైంకి వస్తాను. అలాగేనమ్మా.
ఆహా అవునా, ఓకే ఓకే, నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అరుంధతి, విక్కీ, రేఖ, మీకో గొప్ప శుభవార్త. ఏంటి బాబాయ్ అది? అదేంటంటే మన విక్కీకి ఓ గొప్ప పెళ్లి సంబంధం వచ్చిందమ్మా. పెళ్లి సంబంధమా? ఓ సంబంధమా? అంటే విక్కీకి త్వరలో పెళ్ళవుతుందన్నమాట. రేఖా ప్లీజ్, నాకిప్పుడే పెళ్ళేంటి? విక్కీ, నీకు పెళ్లి వయసు వచ్చింది. ఇది చాలా మంచి సంబంధం. అమ్మాయి చాలా బాగుంటుంది. తాతయ్య, నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ మూడు అస్సలు లేవు. నేను పెళ్లి చేసుకోవాలంటే కృష్ణమ్మ వాళ్ళు పూర్తిగా రోడ్డు మీదకొచ్చేశాక, అమ్మ మనసు పూర్తిగా ప్రశాంతంగా అయ్యాక అప్పుడు చేసుకుంటాను. విక్కీ, నువ్వు కుర్రాడివి. నీకు ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు. పెళ్ళి అనేది నిర్ణయించుకునేది కాదు, నిర్ణయించబడేది. ఎవరి చేత నిర్ణయించబడుతుంది తాతయ్య? అక్కడ దేవుడి చేత నిర్ణయించబడుతుంది. అందుకే అది ఎప్పుడు ఎలా జరుగుతుందో టక్కున జరిగిపోతుంది. మనకి సంబంధం లేని మనిషితో ఊహించకుండానే జరిగిపోతుంది. కానీ నా కొడుకు పెళ్లి నేను నిర్ణయించినట్టు, నేను ఊహించిన స్థాయిలో జరుగుతుంది బాబాయ్. మన ఇంట్లో ఆ శుభకార్యం ఒక పీడకలగా మారిపోయి 20 ఏళ్ల పైన అయిపోయింది. ఎన్నో ఆశల మధ్య ఎంతో అట్టహాసంగా మా నాన్న నా పెళ్లి చెయ్యాలనుకున్నారు. కానీ నా మెళ్ళో తాళి పడలేదు. నేను పెళ్లికి నోచుకోలేదు. ఇన్నేళ్ల తర్వాత ఈ ఇంట్లో ఓ శుభకార్యం జరగబోతుంది అంటే అది ఎంత ఘనంగా, ఎన్ని సంతోషాల మధ్య జరగాలని నేను కోరుకుంటున్నానో ఊహించు బాబాయ్. అది నా కొడుకు పెళ్ళంటే. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో, అక్కడ రాజస్థాన్లో అరుంధతి దేవి తన కొడుకు పెళ్లి ఎంత గ్రాండ్గా, ఎంత అద్భుతంగా చేసిందో అని కొన్ని తరాల పాటు చెప్పుకునేలా చెయ్యాలి. అంగరంగ వైభవంగా అనే మాటకి అర్థం ఇది అని చెప్పుకునేలా చెయ్యాలి కదా. పెళ్ళంటే నాకు పీడకలగా మారినా నా కొడుక్కి అదొక అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలి. నేను పోగొట్టుకున్న సంతోషాలన్నీ నా కొడుకు కళ్ళల్లో చూసుకోవాలి. పెళ్లి తలపెట్టిన క్షణం నుంచి ఈ సంతోషాలు తప్ప ఇంకేవీ కనిపించకూడదు. నా కొడుక్కి పెళ్లి బట్టల డిజైనింగ్, నగల డిజైనింగ్, మండపం సెలక్షన్, శుభలేఖల డిజైనింగ్, నా కోడలికి ఇవ్వబోయే నగల డిజైనింగ్, శారీస్ డిజైనింగ్, అబ్బో ఎన్ని పనులో! ఆ పనులన్నీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా, ఆనందంగా జరగాలి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా బాబాయ్? ఎంత బలవంతుణ్ణైనా ఒక చిన్న దోమ చాలా చిరాకు పెడుతుంది, బాధ పెడుతుంది. నన్ను, మిమ్మల్ని కూడా కృష్ణ తులసి అనే దోమ డిస్టర్బ్ చేస్తుంది కదా బాబాయ్.
6 నెలలు గడిస్తే అది చచ్చిన శవంలా మారుతుంది, రోడ్డున పడుతుంది. అది తర్వాత రమ్మన్నా మన దారికి అడ్డు రాదు. మనం ఎంతో కోరుకుంటున్న అమ్మవారి చీర సాంప్రదాయం కూడా మన సొంతమైపోతుంది. అప్పుడు జాతరలో ఆ చీర అమ్మవారికి సమర్పించిన రోజున, ఆ రోజున మొదలు పెడతాను బాబాయ్ నా కొడుకు పెళ్లికి సంబంధించిన పనులు. ఎంతో మనశ్శాంతిగా, సంతోషంగా, గ్రాండ్గా చేస్తాను నా కొడుకు పెళ్లి. అమ్మ అరుంధతి, నీకు నీ కొడుకు పెళ్లి గురించి నీకిన్ని కలలు ఆశలు ఉన్నాయని ఇప్పటివరకు నాకు తెలియదు తల్లి. అమ్మా, నీలాంటి అమ్మ నాకు ఆ అమ్మాయినందుకు ఐఎమ్ సో హ్యాపీ అమ్మా. నీకు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నువ్వు నా కొడుకువి నాన్న, నాకు థ్యాంక్స్ చెప్పకు. నీకు ఏవన్నా తక్కువైతే నన్ను నిలదీసి అడుగు. అమ్మా, ఇట్స్ ఓకే విక్కీ. కృష్ణమ్మ ఇంట్లో సిచ్యుయేషన్ ఏంటో ముందది తెలుసుకోండి. అలాగే అమ్మా. శ్రీవల్లి, శ్రీవిద్య, ఇలా రండి. ఏంటక్కా? మీరేం చదువుతున్నారు? నేను 3. నేను 4. సరే, సాయంత్రం 5 గంటలకి మా ఇంటికి వస్తారా? వస్తామక్కా. ఎందుకు రావాలి? నేను మీకు ట్యూషన్ చెప్తానురా. ఏం అక్కర్లేదులే, పద. ఏయ్ శ్రీవల్లి, శ్రీవిద్య, ఏయ్ ఆగండి. అక్క, అక్క, ఒక మాట అక్క, ఇలా రా. ఏంటమ్మా కళ్యాణి? మీ వాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు కదా? అవును. మరి వాడు బాగా చదువుకొని మంచి జాబ్ చేయాలంటే లెసన్స్ బాగా నేర్చుకోవాలి కదక్కా. అందుకే వాడికి నేను ట్యూషన్ చెప్తాను. అప్పుడు బాగా చదువుతాడు. ఊరికే చెప్తావా? కాదక్కా, నెలకి 300 ఫీజు. అమ్మో, 300? అవే ఉంటే మా ఆయన టీ ఖర్చు వెళ్ళిపోయిద్దమ్మా. వద్దులేమ్మా కళ్యాణి. అక్క అక్క అక్క, పోనీ 200 వద్దులేమ్మా. అక్క, ఆ సత్యోతక్క. ఏంటమ్మా, చెప్పు కళ్యాణి. అక్క, మీ పిల్లలు ఏం చదువుతున్నారు? వాడు 10th క్లాస్ చదువుతున్నాడు. అక్క, నేను ట్యూషన్ చెప్తాను. అవునా? ఎప్పటినుంచి మొదలుపెట్టావు? ఇది వరకు పెట్టలేదే. అక్క, 300 ఫీజు అక్క. అవునా? 300 మేమివ్వలేమమ్మా. కళ్యాణి, ఎందుకలా డల్గా ఉన్నావు? ఏమైంది? అక్క, స్కూల్ నుంచి పిల్లలు వస్తుంటే ట్యూషన్కి రమ్మని అడిగాను. ఒక్కరు కూడా వస్తానని చెప్పట్లేదు. ట్యూషన్ వద్దంటే వద్దని వెళ్ళిపోయారు. దాని గురించా ఇంత డల్ అయిపోయావు? ట్యూషన్ అంటే చిన్నపిల్లల్ని అడగకూడదు, పెద్దవాళ్ళని అడగాలి. వాళ్ళని కూడా అడిగానక్క. సంపూర్ణక్క, రాజీ వదిన, ఇంకా చాలా మందిని అడిగాను. అందరూ ఒకటే మాట, ఫీజు ఇచ్చే స్తోమతే ఉంటే మేం మా పిల్లల్ని కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేసేవాళ్ళమని అంటున్నారు. అయితే ఏమైంది ఇప్పుడు? ఏమైందంట వింటక్క, అందరూ ఎంతో కొంత సంపాదిస్తేనే కాని ఇంటి సమస్య తీరదు. మీరందరూ సంపాదించగలరు, నేను మాత్రం ఇలా వీల్ చైర్కే అతుక్కుపోయి చచ్చిన శవంలా బ్రతకాలి. ఈ మాటలవి? ఇంకేం చెయ్యాలక్క? చావబోయి బ్రతికిందాన్ని కదా. నా మాటలకి ఎవ్వరూ విలువివ్వట్లేదు. కళ్యాణి, అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ముందు నాకొక విషయం చెప్పు. నేను కాని నువ్వు కాని మన చెల్లెళ్ళు కాని పుట్టిన వెంటనే లేచి పరిగెత్తామా? లేదంటే ఒక్కో అడుగు తడబడి కిందబడి లేచి మళ్ళీ పడి లేచి తర్వాత అలాగే కదా పరుగు నేర్చుకున్నావు. నువ్వు బయట బోటు పెట్టగానే
ఒక్క రోజులో 100 మంది పిల్లలు పోగవుతారని అనుకున్నావా? కాదక్క, నువ్వు చెప్పేదేంటో నాకు అర్థమైంది. కానీ నా మనసుకెందుకో చాలా కష్టంగా ఉంది. ఇలాంటప్పుడు మనసు చెప్పేది ప్రతిదీ వినకూడదు. మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి. ఈ ఒక్కరోజు గురించి ఆలోచించి బాధపడకు. విత్తనం నాటి ప్రయత్నం మొదలుపెట్టావు కదా, రేపటికి అది చిన్న మొక్కగా తన ప్రయాణం మొదలు పెడుతుంది. పెద్ద చెట్టయ్యాక ఇప్పుడు పడ్డ కష్టాలన్నీ అప్పుడు చాలా మంచి మెమరీగా మిగిలిపోతుంది. ఓకేనా? ఓకే అక్క. ఓకే, చీరం. అక్క, మరి రోజంతా నువ్వేం చేసావు? నాకు కొంత పాజిటివ్, కొంత నెగటివ్ జరిగింది. పద లోపలికి వెళ్దాం. సునైనా, ఎందుకలా ఉన్నావు? ఉద్యోగం రాలేదటమ్మా, అందుకే అలా ఉంది. అదేంటి, నిన్న ఫోన్ చేసినప్పుడు జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పావు కదా, మరెందుకు ఇవ్వలేదు? అరుంధతికి నా విషయం తెలిసినట్టుందక్క. ఆవిడ నర్సరీ ఆఫీసర్కి ఫోన్ చేసి జాబ్ ఇవ్వనివ్వకుండా చేసింది. మా అబ్బాయి కోసం మంచి సంబంధం వెతుకుతున్నాం. ఆ అమ్మాయి ఎవరో కాదండి, మీ సునైనా. మా ఇంట్లో సునైనా కంటే ముందు 2 పెద్దవాళ్లున్నారు. ముందున్న 2కి పెళ్లి చేయకుండా 3వ అమ్మాయికి పెళ్లి చేయడం అంటే ఊళ్ళో అందరూ చాలా చెడుగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు నేనేం మాట్లాడాలో, అసలు మాట్లాడొచ్చో లేదో కూడా తెలియట్లేదు. నేను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో లేను.